ప్రస్తుతం మనం చందన గ్రామంలో ఉన్నాము. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, న్యాయవాది అయిన మల్లేష్ గారు ఉన్నారు. ఆయన గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు గ్రామంలో వెళ్తున్నప్పుడు ఓటర్ల నుంచి స్పందన ఎలా ఉంది? నా పేరు మల్లేష్. నేను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని, న్యాయవాదిని. చందనారు నాకు 20 సంవత్సరాల తర్వాత ఈ గ్రామానికి సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. నేను ప్రజలకు, ఈ చందనార్ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను అని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రజల స్పందన నాకు అనుకూలంగా ఉన్నది. కేసీఆర్ ఏవైతే అభివృద్ధి పనులు చేసిండో, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రో, పింఛన్లు ఇచ్చిండ్రో, కేసీఆర్ కిట్టు కానివ్వండి, ఈ విధంగా కేసీఆర్ యొక్క చేసిన అభివృద్ధి పనులను చూసి నాకు సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పేసి సానుకూలంగా ఉంది. నేనే గెలుస్తాననే నమ్మకం నాకున్నది. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏముంది? ఇప్పుడు 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏముంది గ్రామంలో? ఈ గ్రామంలో 10 సంవత్సరాల కింద కేసీఆర్ ఏ పనులు అయితే చేసిండో అవే పనులు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలు ఫెయిల్ కావడం జరిగింది. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చూడండి, మహిళలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు 6 గ్యారెంటీలు అని చెప్పేసి. యువత ఉద్యోగాలు అడుగుతూ ఉంటే యువత మీద కేసులు పెడతా ఉన్నారు. రైతులు పోయి రైతులకు సమస్యలు ఉన్నాయి చెప్పుకోవడానికి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. చివరికి ఉద్యోగ సంఘాలు కూడా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు డిఏలు వస్తలేవు, పిఏలు వస్తలేవు అని చెప్పేసి రోడ్ల మీద ధర్నాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు, శ్రామికులు, ప్రతి ఒక్కరు విద్యార్థులు ఈరోజు మాకు ఉద్యోగాలు లేవు, ఈ 2 సంవత్సరాల్లో నోటిఫికేషన్ రాలేదు అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తే విద్యార్థుల మీద కేసులు పెడుతున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వం కావాలా? కేసీఆర్ సాధించిన అభివృద్ధి పథకాలు చేసిన 10 సంవత్సరాల్లో అలాంటి ప్రభుత్వాలు కావాలనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామంలో మీకే ఓటేయాలంటే మీరేం చెప్తారు దానికి? నేను ముందుగా బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉంటాను. ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ మా గ్రామానికి ఏవైతే కావాలో, ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే అవసరమో ప్రతి ఒక్క హామీలను నేను నెరవేరుస్తాను. ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చేది కాకుండా నాకు నేనుగా ఈ గ్రామానికి సర్పంచ్ కూడా నేను ఎన్నుకొనబడినట్టయితే నేను నా యొక్క తెలంగాణ మన గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు ఒక మేనిఫెస్టోను తయారు చేసుకున్నాను నేను నా సొంతంగా. చందనార్ గ్రామంలో ఉన్న 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, ప్రతి ఒక్కరికి గ్రామ పంచాయతీ తరపున నేను ప్రతి నెల 500 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతి ఆడబిడ్డ పెళ్ళికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరానికి మహిళలకు ఒకటే చీర ఇస్తారు. ఆ చీర ఇవ్వడం వల్ల చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థికి ఎన్నికైన తర్వాత తెలుగు నెలలు ఎన్నైతుంటాయో ప్రతి పండుగకు ఒక చీర ఉచితంగా ఇస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. గ్రామంలో ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు గ్రామాల్లో చాలామంది ఉన్నారు. వైఫై కనెక్షన్స్ లేక, టవర్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక టవర్ ఏర్పాటు చేసి వైఫై కనెక్షన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో సర్వర్ ఉండే విధంగా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే గ్రామంలో బతుకమ్మ వేసుకోవడానికి బతుకమ్మ కుంట అనే లేదు, దానికి సరైన ప్లేస్ చూసుకొని ఒక బతుకమ్మ కుంటను ఏర్పాటు చేస్తా అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో అంటే ఎక్కడ వేసారు బతుకమ్మ కుంట? ఇంతకుముందు లేకుంటుండే, చెరువులో వేసేది. చెరువు చాలా అదైపోయింది, ప్రైవేట్గా వేస్తూ ఉంటారు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ. ఇప్పుడు అట్లా కాకుండా సపరేట్గా ఒక గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ ప్లేస్లో వేసానని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా గ్రామంలో ఎవరైతే 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారో ప్రతి ఒక్కరికి వాళ్ళకు 2 జతల స్కూల్ డ్రెస్సులు, షూజు, నోట్బుక్స్, పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా చందనగర్ పేరిట ఒక క్లబ్ హౌస్ ఏర్పాటు చేసి ఆ క్లబ్ హౌస్లో ఒక 5 పడకల హాస్పిటలు, గ్రంథాలయము, జిమ్ము. ఈరోజు సినిమా థియేటర్కి వెళ్ళాలంటే చాలా కాస్ట్లీ అయిపోయింది. మినిమం 300, 500, 1000 రూపాయలు అవుతూ ఉన్నది. అలాంటిది గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ గ్రామంలోనే ఈ జిమ్తో పాటు ఒక మినీ థియేటర్ ఏర్పాటు చేసి 50 మంది నుంచి 100 మంది చూసే విధంగా వాళ్ళకు ప్రతి ఆదివారం నేను సినిమా చూసే విధంగా అందుబాటులో కల్పిస్తానని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈరోజు రైతులు అనేది 2 రకాల రైతులు ఉంటారు. కౌలు రైతులు ఉంటారు, పట్టాదారు రైతులు ఉంటారు. ఈరోజు కౌలు రైతులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. కౌలు రైతులకు
కౌలు రైతులకు ట్రాక్టర్ రేట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి, పనిముట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎవరైతే కౌలు రైతులు నేను పనిముట్లు అనేది గ్రామ పంచాయతీ నుంచి ఉచితంగా వాడుకోవడానికి ఇస్తానని చెప్పేసి కూడా వాగ్దానం చేస్తున్నాను. మరి అదేవిధంగా ఆడబిడ్డ పుట్టినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆడబిడ్డ పుట్టినప్పుడు వాళ్ళకి 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా గ్రామ పంచాయతీ నుంచి వేస్తా అని చెప్పేసి హామీ ఇస్తున్నాను. మరి అదేవిధంగా ఆడబిడ్డ పెళ్ళైనప్పుడు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అదే మగపిల్లని పెళ్ళి అయినప్పుడు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. నేను మగపిల్లని పెళ్ళి అయినా కూడా వాళ్ళకి 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ కార్డు తీసుకొని గ్రామ పంచాయతీకి వస్తే మగపిల్లని పెళ్ళి కూడా 10,000 రూపాయలు నేను ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా అనుకోని సంఘటనలు ఇళ్లలో కొందరు చనిపోతూ ఉంటారు. ఆ చనిపోయినప్పుడు ఆర్థికంగా కొందరు వెనుకబడి ఉంటారు. వాళ్ళ దగ్గర సరైన టైంకు సరైన డబ్బులు ఉండవు. వేరే వాళ్ళని అడగాలంటే ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా చనిపోయినప్పుడు దాన సంస్కారాలకు నేను 10,000 రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా సడన్గా యాక్సిడెంట్లు అవుతాయి, సడన్గా హార్ట్ అటాక్లు వస్తాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, హాస్పిటల్ పోవాలంటే వీళ్ళకి అడగవలసి వస్తుంది. గ్రామ పంచాయతీకి ఎమర్జెన్సీ సర్వీస్ కింద గ్రామ పంచాయతీకి ఇన్ఫామ్ చేస్తే 15,000 రూపాయల హాస్పిటల్కు కట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా చాలామంది ప్రతి సంవత్సరము విహారయాత్రకు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఈ విహారయాత్రలు వెళ్ళాలంటే చాలా కాస్ట్లీతో కూడుకున్న పని. తెలంగాణ రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలైన శ్రీ యాదగిరిగుట్ట కానివ్వండి, కొమ్రెల్లి మల్లన్న కానివ్వండి, ప్రతి సంవత్సరము డిసెంబర్ నెలలో ఖచ్చితంగా గ్రామ ప్రజలను యాదగిరిగుట్ట కొమ్రెల్లి మల్లన్న దర్శనం చేపిస్తానని చెప్పేసి కూడా వాగ్దానం చేస్తున్నాను. ఈ విధంగా నేను ఒక మేనిఫెస్టోను ఏర్పాటు చేసుకొని ప్రజల యొక్క స్పందన బాగుంది, ప్రజలు అనుకూలంగా స్పందిస్తున్నారు. ఒక్కనైనా తిరుగుతున్నాను, కానీ ఎవరు కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసి ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పేసి నాకు ప్రామిస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరు గ్రామంలో యువతకు, విద్యావంతులకు, విద్యార్థులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గ్రామంలో ఉన్న యువతకు ఎవరైతే 10th క్లాస్ చదివి డిస్కంటిన్యూ చేస్తారో, ఇంటర్ చదివి డిస్కంటిన్యూ చేస్తారో, డిగ్రీ చదివి డిస్కంటిన్యూ చేస్తారో వాళ్ళందరూ మళ్ళీ రీఫ్రెష్గా ఎగ్జామ్స్ అన్ని రాపిచ్చి ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, పీజీ కానివ్వండి, వాళ్ళ స్టడీ మొత్తం కంప్లీట్ అయ్యి వాళ్ళకు ప్రైవేట్ రంగంగా ఎక్కడైనా సరే ఉద్యోగాలు కల్పించే అవకాశం నేను యువతకు కల్పిస్తాను అని చెప్పేసి కూడా నేను వాగ్దానం చేస్తున్నాను ఈరోజు. ఈ సందర్భంగా మీ గ్రామ ఓటర్లకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థలో 120 కులాలలో నేను ఒక నాయి బ్రాహ్మణ సోదరుణ్ణి. ఈరోజు పోటీ చేయడానికి అందరూ చాలామంది వెనక ముందు అవుతూ ఉంటారు. అంబేద్కర్ మనకు భారత రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు కల్పించిండు. ఒక డబ్బు ఉంటేనే పోటీ చేయాలనే ఉద్దేశం ఇక్కడ లేదు. అంబేద్కర్ ఓటు హక్కు కల్పించిండు. ఎవరైనా నామినేషన్ వేయచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా తిరగచ్చు, ఎవరైనా భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకొనబడవచ్చు. ఈరోజు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ బడుగు బలైన వర్గాలు చాలామంది ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు ఉన్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం కుంటుపడిపోతున్నది. యువతకు ఉద్యోగాలు రావడం లేదు. ఉండడానికి తిండి లేక, బట్ట లేక గ్రామీణ ప్రాంతాలన్నీ నీడగార్చిపోతున్నాయి. ఈరోజు భారతదేశానికి 70 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి. 70 సంవత్సరాలలో కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడలాగానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ గ్రామీణ ప్రాంత వ్యవస్థ అనేది చాలా పునాదితో కూడుకున్న పని భారతదేశానికి. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంత వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థను నీరుగార్చున్నారు ప్రభుత్వాలు. వ్యవసాయానికి కావాల్సిన యూరియా కానివ్వండి, వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన పనిముట్లు కానివ్వండి, ప్రభుత్వం నుంచి ప్రజలకు నేరుగా గ్రామీణ ప్రాంతాలకు అందడం లేదు. ఈరోజు గ్రామీణ ప్రాంతము, పట్టణ ప్రాంతాలను చూడండి ఒకసారి. పట్టణ ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ గ్రామీణ వ్యవస్థ ఏ విధంగా ఉందో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ గ్రామీణ వ్యవస్థ అనేది 70 సంవత్సరాలు అవుతుంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. మరి 70 సంవత్సరాల నుంచి గ్రామీణ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది? చూసిన గ్రామాలు ఎట్లా ఉన్నాయి, రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇండ్లు ఎట్లా ఉన్నాయి? గ్రామీణ ప్రాంతం ఒక హైదరాబాద్ ఒకటే డెవలప్ అయితే కాదు కదా. ఈరోజు ప్రభుత్వాలన్నీ హైదరాబాద్లోనే వచ్చిన ఇన్కమ్ మొత్తం ఇక్కడ వ్యవసాయదారుల నుంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. రైతుల గిట్టుబాటు ధర వస్తలేదు. ఈ గిట్టుబాటు ధరను తీసుకొని పోయి నేను హైదరాబాద్ని డెవలప్ చేస్తా, గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేయాలంటే కాదు కదా. నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు నామినేషన్ వేసినాను. ఈరోజు నాకు నామినేషన్ వేసే అంత స్థాయి కూడా నాకు లేదు.
ఒక 1000 రూపాయలు కూడా నేను నామినేషన్ వేయడానికి కూడా వాళ్ళ దగ్గర 100 వీళ్ళ దగ్గర 100 తీసుకొని నామినేషన్ వేసినాను. ఈరోజు ఈ పాంప్లెట్స్ తయారు చేసుకున్నా అంటే 200 ఒకరి దగ్గర 100 రూపాయలు ఒకరి దగ్గర తీసుకొని ఈ పాంప్లెట్స్ తయారు చేసుకున్నాను. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది, నిరుద్యోగులను మోసం చేస్తున్నది, ప్రజలను మోసం చేస్తున్నది. ఈ మోసపూరిత తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నది. ఈరోజు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలపరచడం కాక ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఈ కేంద్ర రాష్ట్ర బడ్జెట్ ఒకప్పుడు ఎంత ఉండే 10 సంవత్సరాల కింద, ఈరోజు కేంద్ర రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి చెప్తున్నాడు మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి. నిజంగా మీ దగ్గర ఎందుకు డబ్బులు లేవు? ఈరోజు టాక్సీలు కడుతున్నారు, పన్నులు కడుతున్నారు గ్రామీణ ప్రాంతం నుంచి. ఈరోజు వరి పండిస్తున్నారంటే వరి తీసుకొని పోయి మార్కెట్కి వెళ్ళి అమ్ముకుంటే అక్కడ రైతుకు గిట్టుబాటు ధర వస్తలేదు. మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. అదేవిధంగా ఉద్యోగులు ఈరోజు బీఏలు చదువుకున్నారు, బీఈడీలు చదువుకున్నారు, ఎంఎస్సీలు చదువుకున్నారు, ఫార్మసీలు చదువుకున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు రాక టైప్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి చెప్తున్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించండి అని చెప్పేసే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక మీరేం చేస్తున్నారు? ప్రజలకు మీరేం వాగ్దానం ఇస్తున్నారు? మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. డబ్బులు లేకపోతే మేము కట్టిన పన్నులు ఏమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు. కాబట్టి నేను ఖచ్చితంగా సర్పంచ్ కూడా ఈ గ్రామాన్ని కూడా ఎన్నుకునబడినట్టయితే ఖచ్చితంగా ఈ గ్రామానికి కావాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఖచ్చితంగా నయా పైసా మిస్ కాకుండా తీసుకొని వస్తానని చెప్పేసి కూడా నేను వాగ్దానం చేస్తున్నాను ఈరోజు.